హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. దిస్ ఇస్ మోనికా. సో ఈరోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ హారం కలెక్షన్ చూపిస్తున్నానండి. ప్యాటర్న్స్ అంతా కూడా అమ్మవారి స్టైల్ ఉంటాయన్నమాట. సో అలాంటి స్టైలే చూపించబోతున్నాను. ధనలక్ష్మి ప్యాటర్న్స్ అంటాం కదా, అలాంటి ప్యాటర్న్ చూపించబోతున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మన 4 బ్రాంచెస్ ఎక్కడైనా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు అండి. మనకి జేఎన్టీయూ, హిమాయత్ నగర్, నాగోల్ అండ్ మలక్పేట్ 4 బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. రైట్ నౌ నేను మన మలక్పేట్ బ్రాంచ్లో ఉన్నాను. అడ్రస్ కూడా నోట్ చేసుకోండి. మలక్పేట్ బ్రాంచ్ జస్ట్ హనుమాన్ టెంపుల్కి పక్కనే ఉంటుంది. మీకు అడ్రస్లో ఏ ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి. లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు, అంటే మనకి ఇప్పుడు హైదరాబాద్లో లేము, కుదరదు అనుకునే వాళ్ళు వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు ఎపిసోడ్స్లో ప్రతి ఒక్క సెట్ క్లియర్గా చూపిస్తానండి, కానీ ప్రైజింగ్ డీటెయిల్స్ చెప్పడం లేదు. బికాస్ గోల్డ్ రేట్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది కదా. సో బ్రైడింగ్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే వాట్సాప్లో కాంటాక్ట్ అయిపోండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా ధనలక్ష్మి ప్యాటర్న్లో హారమ్స్ చూపిస్తున్నాను అన్నాను కదండి. ఫస్ట్ హారం చూసేద్దాం. సో అంతా కూడా ధనలక్ష్మి ప్యాటర్న్ అంటే మనకి అమ్మవారు, నక్షి ప్యాటర్న్, టెంపుల్ స్టైల్ అలాంటివి ఉంటాయన్నమాట. అందులో హారం కాబట్టి ఒక్కటి పెట్టుకున్నా చాలు, నిండుగా కనబడుతుంది. లెంత్ వైజ్ కూడా చూసుకోండి, హారం అంటేనే మనకి పెద్దగా ఉంటుంది లెంత్. ఈ ప్యాటర్న్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. అలాంటి స్టైల్స్తోనే చూపిస్తున్నాను. సో ఫస్ట్ మనకి ఎలా స్టార్ట్ అయిందో చూస్తున్నారు కదా. సో ఇక్కడంతా కూడా ఏదైతే లీఫ్ ప్యాటర్న్ ఇచ్చారో ఒక 5 ఇచ్చారండి. దాని మధ్యలో సీజర్ స్టోన్ వచ్చేసింది. నెక్స్ట్ మనకి పీకాక్ అండ్ నెక్స్ట్ అమ్మవారు. సో ఇవే 2 రూపం మనకి హారం అంతా రన్ అవుతుంది. పీకాక్ వచ్చిన దగ్గర చూస్తున్నారు కదా, ఐలో వచ్చేసి రెడ్ కలర్ స్టోన్ తీసుకున్నాం. ఫెదర్స్ దగ్గర వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్ తీసుకున్నాం. అమ్మవారి రూపం ఆబ్వియస్లీ మనకి నీట్గా అంటే లోటస్ పైన కూర్చున్నట్టు ఇచ్చేశారు. అండ్ ప్రతి ఒక్క రూపంకి పైన మనకంతా చూస్తున్నారు కదా, పర్ల్ లైన్ వచ్చేసింది. కింద హ్యాంగింగ్స్ వచ్చేసి మనకి గుట్ట పూసలకి ఏదైతే రైస్ పర్ల్స్ లాగా ఉంటాయో ఈ హారంలో కూడా మనకి రైస్ పర్ల్స్ లాగా వచ్చేసాయండి. మెయిన్ పెండెంట్ దగ్గరకు వచ్చే వరకు మంచి ఫ్లోరల్ వచ్చింది. పైన మనకి రెడ్ స్టోన్, పైనంతా సీజర్స్, పైన మనకి పర్ల్ కూడా ఇచ్చారు. కింద పెండెంట్ చూసినట్లయితే అమ్మవారి రూపం సేమ్ ఇక్కడ ఎలా అయితే వచ్చిందో లోటస్ పైన కూర్చున్నట్టు ఇక్కడ కూడా మనకి అమ్మవారి రూపం ఇచ్చారు. 2 సైడ్స్ ఇవి పీకాక్ అండి క్లియర్గా. అండ్ కింద వైపున చూసినట్లయితే ఫ్లోరల్ ప్యాటర్న్ విత్ సీజర్స్ ఇచ్చేసారు. అండ్ మనకి ఇక్కడ అంతా కూడా రైస్ పర్ల్స్ లాగా ఇచ్చారు కదా. పెండెంట్లో మాత్రం పర్ల్స్ చూడండి, సర్కిల్ ప్యాటర్న్ పర్ల్స్ వచ్చాయి. స్మాల్ గ్రీన్ బీట్స్ వచ్చేసాయి. అండ్ మెయిన్ది కూడా గ్రీన్ బీట్లో తీసుకున్నాం. సో మనకి గ్రాస్ అంటే నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 98 పడుతుందండి. గ్రాస్ వెయిట్ అయితే 111 పడుతుంది. అంటే నీట్గా ఉంటుందన్నమాట ప్యాటర్న్. మీకు ఇదే ప్యాటర్న్లో ఇంకాస్త చిన్న నెక్లెస్ అండ్ ఈ సెట్కి తగ్గట్టే ఇయర్ రింగ్స్, లేదా కంప్లీట్ బ్రైడ్ అనుకోండి, కంప్లీట్ ఒకటే ప్యాటర్న్లో కంప్లీట్ సెట్ కూడా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటారు కదా, అలాంటివి కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి అయినా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, బెస్ట్ ప్యాటర్న్ అనే చెప్పుకోవాలి. నార్మల్గా మనకి పై నుంచి కింది వరకు అమ్మవారి రూపం వచ్చినప్పుడు కాసుల పేరు గుర్తొస్తూ ఉంటుంది. కానీ ఇది చాలా యూనిక్గా ఉందండి ప్యాటర్న్, నాకైతే బాగా నచ్చేసింది. పై నుంచి కింది వరకు కంప్లీట్ అమ్మవారి రూపం లోటస్ పైన కూర్చున్నట్టు కలగా నవ్వు ముఖంతో. పైన అంతా చూస్తున్నారు కదా, గోపురం స్టైల్ ఏదైతే వచ్చిందో అది సర్కిల్ ప్యాటర్న్లో ఇచ్చారు. వాటికంతా చుట్టూ లీవ్స్ వచ్చేసాయి. పైన ప్రతి అమ్మవారికి మనకి ఇలా గోపురం పైన నీట్గా పర్ల్ వచ్చేసిందండి. కింద మనకి ఎక్కడైతే ఇలా లోటస్ ఇచ్చారో కింద కూడా చాంద్బాలిలో వస్తుంది చూసారా, హాఫ్ మూన్ అలా ఇచ్చారనమాట. హాఫ్ మూన్ ఇచ్చేసి ప్రతి దానికి పర్ల్స్ ఇచ్చేసారు. వైట్ పర్ల్స్తో చాలా చాలా బాగుందండి ప్యాటర్న్. మంచి యూనిక్ ప్యాటర్న్. అంటే మనకి అమ్మవారి స్టైల్ కావాలి కానీ యూనిక్గా ఉండాలి అనుకుంటే ఈ ప్యాటర్న్కి వెళ్ళొచ్చు. ప్రతి ఒక్కరూ కాసుల పేరు చూస్తారండి, కానీ ఇది కంప్లీట్ యూనిక్గా ఉంది ప్యాటర్న్. గుట్ట పూసలకు ఎలాగైతే నిండుగా పర్ల్స్ వస్తాయో ఇందులో పర్ల్స్ కూడా నిండుగా వచ్చేసాయి. గ్రాస్ వచ్చేసి 145 ఉంది, నెట్ వచ్చేసి 127 ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో ఈ హారం చూస్తున్నారు కదా, 3D స్టైల్లో ఉంటుందన్నమాట. అంటే మనకి ప్యాటర్న్ అంతా కూడా బయటకి ఎలివేటింగ్గా ఎంబోజ్డ్గా కనబడుతుంది. సింపుల్గా ఉండదండి. లుక్ వచ్చేసి యాంటిక్ స్టైల్లో మనకి నక్షి ప్యాటర్న్ అంతా కూడా. ధనలక్ష్మి ప్యాటర్న్ అంటేనే అమ్మవారు ఉంటుందండి కంప్లీట్గా. సో 3D స్టైల్ ఎందుకన్నానా మీరు చూస్తున్నారు కదా, పై నుంచి మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇలా నీట్గా డ్రాప్ స్టైల్ వచ్చేసింది. వీటిలో అంతా కూడా సీజర్స్ వచ్చాయి. నెక్స్ట్ మనకి అమ్మవారి రూపం వచ్చిందండి. అమ్మవారు లోపలికి కాకుండా బయటికి ఎలివేటెడ్గా ఉన్నారు, అది కూడా యాంటిక్ కలర్తో. అండ్ చుట్టూ అమ్మవారి చుట్టూ సీజర్స్ వచ్చేసాయి. పైన మనకి ముందు దాంట్లో చూసినట్టు పర్ల్స్ కాకుండా గ్రీన్ పంకిన్ బీడ్స్ ఇచ్చారు పైన అంతా కూడా. సో ఫస్ట్ అమ్మవారు, నెక్స్ట్ వచ్చేసి పీకాక్.
పీకాక్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చారో. పీకాక్ అండ్ మ్యాంగో స్టైల్ ఉంటుంది కదా, లుక్ అలా కనబడుతుంది. పీకాక్కి కూడా మనకి చుట్టూ సీజర్స్ లాగా వచ్చేసాయి. అమ్మవారికి ఏంటంటే ఆల్ ఓవర్ రౌండ్గా ఇచ్చారు సీజర్స్. మనకి పీకాక్కి మాత్రం అక్కడక్కడ ఇచ్చారనమాట రెడ్ స్టోన్ సీజర్స్. కింద హ్యాంగింగ్ అంటే మనకి పైన నుంచి కిందకి ఎక్కడి వరకు అయితే ఎలివేట్ అవుతుందో అక్కడంతా కూడా చూస్తున్నారు కదా, స్మాల్ పర్ల్ బాల్స్ వచ్చేసాయి. అండ్ అలాగే పంకిన్ బీడ్స్ కూడా ఇచ్చారు. మెయిన్గా అంటే బ్రైడ్స్కి, పార్టీ వేర్కి ఒక్కటి పెట్టుకుంటే చాలండి, మీరు ఎలా అయినా లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. హారం లాగా కంప్లీట్ కిందకి పెట్టుకోవచ్చు. అండ్ మనకి పైన చైన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి కాస్త మిడ్ లెంత్ కూడా పెట్టుకోవచ్చు. ఒక్కటి పెట్టుకున్నారంటే ఏ అకేషన్కైనా అటెండ్ అవ్వచ్చు. కింద మనకి పెండెంట్ చూసేయండి, మధ్యలో పెండెంట్లో చూస్తున్నారు కదా అమ్మవారి రూపం ఇచ్చారు. చుట్టూ సీజర్స్ వచ్చేసాయి. కింద కూడా సేమ్ అలాగే అమ్మవారి రూపం మనకి క్లియర్గా చూడండి ఎలివేటెడ్గా ఉంది. మనకి అంటే ఇలా లోపలికి కాకుండా బయటికి 3D ఎఫెక్ట్ లాగా కనబడుతూ ఉంటుంది అనమాట. సో జ్యువెలరీ అనేది బాగా ఎలివేటింగ్గా నీట్గా కనబడుతుంది. కింద లైన్ అంతా సీజర్స్ ఇచ్చేసి మళ్ళీ కింద వైపున కూడా మనకి పంకిన్ బీడ్స్ అండ్ వైట్ పర్ల్ బాల్స్ వచ్చేసాయి. సో గ్రాస్ వచ్చేసి 104 ఉందండి. నెట్ చూసుకుంటే 91 పడుతుంది. దేనికి ప్రైజింగ్ డీటెయిల్స్ చెప్పడం లేదు, బికాస్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది కదా గోల్డ్ రేట్ అనేది. సో ప్రైజింగ్ డీటెయిల్స్ కోసం ఇమీడియట్గా మీరు వాట్సాప్ చేసిన, స్టోర్ విజిట్ చేసిన క్లియర్ ఎస్టిమేషన్తో మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, హెవీగా కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్కి వెళ్ళిపోవచ్చు అండి. కొందరు ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో చూస్తారు, కొందరు ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తాం కదా, చేసేదేదో హెవీగా చేసేద్దాం అనుకుంటారు. ఈ ప్యాటర్న్ వచ్చేసి హెవీగా కనబడుతుంది. చూస్తున్నారు కదా, పై నుంచి కూడా మనకి కొన్నిట్లో ఏంటంటే ఇక్కడ ఓన్లీ సింపుల్ సీజర్స్ వస్తాయి కదా, ఇక్కడ అలా కాదండి, పై నుంచి కూడా అమ్మవారి రూపమే వచ్చేసింది. చూడండి ఇక్కడ అంతా కూడా మనకి 5 చిన్నగా అమ్మవారి రూపం ఇచ్చారు. నెక్స్ట్ మనకి సర్కిల్ లాగా ఇచ్చేసి అందులో కూడా అమ్మవారి రూపం. మళ్ళీ నెక్స్ట్ మనకి ఏదైతే ప్యాటర్న్ వచ్చిందో ఇందులో రెడ్ కలర్ కుందన్ స్టైల్ వచ్చేసింది. అందులో కూడా అమ్మవారి రూపం, మధ్యలో పీకాక్ ఇస్తున్నారు. సో మనకి ఈ ప్యాటర్న్ ఏంటంటే రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్ యూస్ చేశారు. మధ్యలో ప్రతి అమ్మవారికి మనకి మధ్యలో పీకాక్ కూడా రన్ అవుతుంది. అండ్ అమ్మవార్లు కూడా పైన రెడ్ వస్తే కింద మనకి గ్రీన్ వచ్చేస్తున్నాయి అనమాట. ఆ డెకార్ స్టైల్ మ్యాంగోస్ ఏవైతే కనబడుతున్నాయో, మధ్యలో పెండెంట్ చూడండి, చైన్ చాలా చాలా బాగుంది హారంది. మనకి పెండెంట్ చూస్తున్నారు కదా, మధ్యలో అమ్మవారి రూపం, చుట్టూ సీజర్స్ వచ్చేసాయి, 2 సైడ్స్ పీకాక్. ఇది మ్యాంగో షేప్ వచ్చింది కదండి, కానీ లోపల డిజైన్ చూడండి కంప్లీట్గా పీకాక్ ఇచ్చారు. అండ్ ఇదంతా కుందన్ స్టైల్ కనబడుతుంది. మెయిన్ పెండెంట్ ఏదైతే వచ్చేసిందో మధ్యలో అమ్మవారు, 2 సైడ్స్ పీకాక్. ఇదంతా డెకార్ అండి, మీకు క్లియర్గా కనబడుతుందని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి లోటస్ పైన కూర్చున్నట్టు ఇచ్చారు. మనకి లోటస్ పైన ఇచ్చేసి మళ్ళీ పీకాక్ వచ్చేసి ఇదంతా పీకాక్ స్టైలే. ఇక్కడ కుందన్స్ రెడ్ అండ్ గ్రీన్ కలర్లో ఏవైతే కనబడుతున్నాయో అవంతా కూడా పీకాక్ ప్యాటర్నే. సో మనకి ప్యాటర్న్ అంతా కూడా కంప్లీట్ పీకాక్స్ అండ్ అమ్మవారి రూపమే. ధనలక్ష్మి స్టైల్ అంటే కలగా నీట్గా ఉంటుందన్నమాట ప్యాటర్న్. మనకి కింద వైపున హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, లైట్ గ్రీన్ అంటే పేస్టల్ గ్రీన్ ఉంటుంది కదా, అలాంటి షేడ్తో పంకిన్ బీడ్స్ వచ్చేసాయి. అండ్ అలాగే చిన్న చిన్న పర్ల్ బాల్స్ కూడా ఇచ్చారు. సో నిండుగా కనబడుతుంది అనమాట, ఎక్కడ కూడా తక్కువగా కనిపించదు. గ్రాస్ వచ్చేసి 116 ఉందండి. నెట్ చూసుకున్నట్లయితే 105 ఉంటుంది. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజే, హెవీగా కనబడుతుంది అనమాట. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఎవరికైతే అంటే బ్రాడ్గా కావాలి అనుకుంటారో, బికాస్ మనం పెట్టుకున్న జ్యువెలరీ కాస్త సన్నగా ఉన్నప్పుడు లుక్ వేరే ఉంటుందండి, బ్రాడ్గా ఉన్నప్పుడు కాస్త రాయల్ లుక్ వచ్చేస్తుంది. సో బ్రాడ్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళు ఇలా వెళ్ళిపోవచ్చు. బికాస్ మనకి ఇలా నారోగా స్టార్ట్ అయ్యి బ్రాడ్గా వచ్చేస్తుంది అనమాట. షేప్ వి షేప్ ఉంటుంది చూసారా, చోకర్స్కి నారోగా స్టార్ట్ అయ్యి బ్రాడ్గా ఎలా అయితే వస్తుందో ఈ లాంగ్ హారం కూడా అలాగే బ్రాడ్గా వస్తుందన్నమాట. పై నుంచి మనకి ఇవంతా పీకాక్ స్టైల్ అండి, 2 పీకాక్స్ అటువైపున ఇటువైపున లాగా ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఇది కూడా లీవ్స్ పీకాక్ ప్యాటర్నే. ఇవంతా కూడా పీకాక్ స్టైలే మీరు క్లియర్గా చూస్తున్నట్లయితే. సో మనకి హారం అంతా పీకాక్సే. ఫస్ట్ ఓన్లీ పీకాక్స్ వచ్చాయి, నెక్స్ట్ వాటి కింద డెకార్ మ్యాంగోస్ కూడా వచ్చాయి. చూస్తున్నారు కదా, కట్ వర్క్లో ఫ్లోరల్స్ కూడా ఇచ్చారు. మధ్యలో మెయిన్ పెండెంట్ మాత్రం ఎలివేటెడ్గా అమ్మవారి రూపం ఇచ్చారు. నీట్గా లోటస్ పైన కూర్చున్నారు. 2 సైడ్స్ పీకాక్స్ వచ్చేసాయి. అండ్ ఆ గోపురము డెకార్ ఏదైతే ఉందో అది కూడా చాలా నీట్గా ఉందండి. క్రాఫ్ట్మెన్షిప్ బాగుంది మెయిన్గా చెప్పాలి అనుకుంటే. ప్రతి ఒక్క డీటెయిలింగ్ అనేది నీట్గా కనబడుతుంది. సో మనకి ఇక్కడ అమ్మవారు అయిపోగానే కింద అంతా మ్యాంగోస్ వచ్చేసాయి. అండ్ కట్ వర్క్ స్టైల్లో ఫ్లోరల్స్ కూడా ఇచ్చారు. సీజర్స్ రెడ్ అండ్ గ్రీన్ కలర్డ్ స్టోన్స్తో. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదండి, మనకి ఇక్కడ నుంచి కాకుండా పై నుంచే హ్యాంగింగ్స్ స్టార్ట్ చేశారు. అది కూడా కలర్ చూడండి, పీచ్ కలర్.
అంటే మనం కనకాంబరం షేడ్ అంటాం కదా, అలాంటి కలర్ బీడ్స్తో వచ్చేసాయి అనమాట. అంటే అలాంటి కలర్ బాల్స్ వచ్చాయి పై నుంచి కిందకు వచ్చే వరకు మనకి సేమ్ పీచ్ కలర్ బాల్స్ అటువైపున ఇటువైపున ఇచ్చేసి మధ్యలో డార్క్ గ్రీన్ బీడ్స్ వచ్చాయి. సో హ్యాంగింగ్ ప్యాటర్న్ చాలా బాగుంది. కలర్ కోఆర్డినేషన్ కూడా చూడండి యూనిక్గా ఉంటుందన్నమాట. నార్మల్గా ఎప్పుడు రెడ్ గ్రీన్ ఇవే చూస్తూ ఉంటాము, కానీ పీచ్ కలర్ రావడం వల్ల లుక్ అనేది చాలా ఎలివేటెడ్గా కనబడుతుంది. మంచి ట్రెడిషనల్ ప్యాటర్న్ జ్యువెలరీ. గ్రాస్ వచ్చేసి 115 పడుతుందండి. నెట్ చూసుకున్నట్లయితే 104. దేనికి ప్రైజింగ్ డీటెయిల్స్ చెప్పడం లేదు వీడియోలో. అంటే మేము అప్లోడ్ చేశాక మీరు ఎన్ని డేస్కి చూస్తారో, కొందరు లేట్గా చూస్తారు, కొందరు అదే రోజు చూస్తూ ఉంటారు కదా. సో డీటెయిల్స్ ఫ్లక్చుయేట్ అవుతాయని చెప్పడం లేదు. సో మీకు కావాలి అనుకుంటే వాట్సాప్లో కాంటాక్ట్ అయిపోండి. నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం. లైట్ వెయిట్లో హెవీ జ్యువెలరీ కావాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. మీకు వెయిట్ అనేది లాస్ట్లో రివీల్ చేస్తాను, కానీ ఒక్కసారి ప్యాటర్న్ చూడండి ఎంత బాగా కనబడుతుందో. చూడగానే నచ్చేస్తుంది. స్టైల్ కూడా మనకి పైనుంచి చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇక్కడ వచ్చినవి డ్రాప్ ప్యాటర్న్ అండి. సింపుల్గా డ్రాప్ షేప్ ఇచ్చారు. మధ్యలో ఆ డ్రాప్స్లో అంతా కూడా రెడ్ కలర్ స్టోన్స్ వచ్చాయి. నెక్స్ట్ మనకి అమ్మవారి రూపం ఇచ్చారు. అండ్ ఇదంతా ఒకటి సపరేషన్ చూస్తున్నారు కదా, గ్రీన్ స్క్వేర్ లాగా వచ్చిందనమాట, గ్రీన్ కలర్డ్ స్టోన్. మళ్ళీ నెక్స్ట్ అంతా కూడా అమ్మవారి రూపం, డ్రాప్స్, అమ్మవారి రూపం సేమ్ అండి. ప్యాటర్న్ అలాగే రన్ అవుతుంది, కానీ ఒక లెవెల్కి రాగానే మనకి పీకాక్స్ కూడా వచ్చేసాయి. ముందు పైన అంతా కూడా డ్రాప్ స్టైల్ అమ్మవారి రూపమే ఇచ్చారు, కానీ ఎలివేట్ అయ్యే నెక్ పోర్షన్ రాగానే మనకి పీకాక్స్ కూడా స్టార్ట్ చేసేసారు. సో పీకాక్స్, డ్రాప్స్ అండ్ అమ్మవారి రూపంతో మనకి హారం అంతా రన్ అవుతుంది. 2 సైడ్స్ చూస్తున్నారు కదా, పైన వైపున అంతా కూడా రెడ్ కలర్ స్టోన్స్ వచ్చేసాయి. అండ్ మధ్యలో ఎమరాల్డ్ కలర్ స్టోన్స్ కూడా యూజ్ చేశారు. మధ్యలో పెండెంట్ చూస్తున్నారు కదా, పెండెంట్ మాత్రం చూడండి 2 సైడ్స్ పీకాక్ వచ్చేసింది. మధ్యలో అమ్మవారి రూపం సేమ్ అలాగే మంచి నవ్వు ముఖంతో. ఎప్పుడైనా మనం అమ్మవారిని ఇంటికి తీసుకెళ్లేటప్పుడు ఫేస్ ఎలా ఉంది అదే చూస్తూ ఉంటాం కదా, ఫేస్ మాత్రం చాలా కలగా నవ్వు ముఖంతో ఇచ్చారండి. లోటస్ పైన కూర్చున్నట్టు చుట్టూ మ్యాంగోస్ డెకోర్ వచ్చేసింది. అమ్మవారికి 4 సైడ్స్ మనకి ఎమరాల్డ్ కలర్ స్టోన్స్ వచ్చాయి. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, ఇందులో కూడా అంతేనండి, పై నుంచి ఇచ్చారనమాట. మంచి వైట్ అంటే పర్ల్స్ ఉంటాయి కదా, మంచి వైట్ స్మాల్ పర్ల్స్ ఇచ్చారు. అండ్ పైన అంతా కూడా పింక్ స్టోన్స్ వచ్చేసాయి. కింద వైపున కూడా సేమ్ మనకి పర్ల్స్, పింక్ స్టోన్స్ ఇచ్చారు, కానీ కింద వరకు చూస్తున్నారు కదా గ్రీన్ బీడ్స్ కూడా వచ్చాయి. సో మీ దగ్గర ఉన్న ఎలాంటి ఇయర్ రింగ్స్తో అయినా కానీ పర్ఫెక్ట్గా పేరప్ అయిపోతాయి. లైట్ వెయిట్ అని ఎందుకన్నానో చెప్తానండి. మనకి గ్రాస్ 88 పడుతుంది. నెట్ చూసుకున్నట్లయితే 74. తక్కువ వెయిట్తో, తక్కువ బడ్జెట్తో హెవీగా కనిపించే జ్యువెలరీ. సో చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్లోని కలెక్షన్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే కొత్తగా చూడడం స్టార్ట్ చేశారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.